సిటీ కేబుల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కీర్తిశేషులు చందు మహారాజ్ అందరికీ ఆదర్శం. వర్ధంతి సభలో పలువురు నాయకులు. తాండూరు పట్టణంలోని విలేముల్ చౌరస్తాలో మాజీ మంత్రి చందు మహారాజ్ 33వ వర్ధంతి సందర్భంగా పలువురు చందు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు చందు మహారాజ్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. చందు మహారాజ్ తనయుడు నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చందు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఎలాంటి అవినీతి ఆర్భాటాలకు పోకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారని నాయకులు చందు మహారాజ్ ను గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి మన మధ్య లేకున్నా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో చందు మహారాజ్ తనయుడు నరేష్ మహారాజ్ తో పాటు నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, బీజేపీ నాయకులు బాలి శివకుమార్, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ రెడ్డి, రఘు ముదిరాజ్, రాజు, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ బాలప్ప, దోమకృష్ణ, గాజుల శాంతకుమార్, బంటారం భద్రేశ్వర్, మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్, పిఎస్సిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, లొంక నరసింహులు, యాలల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యగాల భీమయ్య, బాతుల వెంకట్, ప్రకాష్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, సయ్యద్ షుకూర్, మాజీ కౌన్సిలర్ శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్ బసవరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు వాజిద్, రాము తదితరులు పాల్గొన్నారు. చందు మహారాజ్ ఆయన మా నాన్న వర్ధంతి రోజు ఇంత ఎండలో కూడా అందరూ పెద్దలు, ఆత్మీయులు, మిత్రులు అందరూ వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది నాకు చందు మహారాజ్ అంటే ఏమి అని. పార్టీకి అతీతంగా ఒక తాండూరులో ఒక నాయకుడు, ఒక మంచి నాయకుడు, ప్రజల మేలు కోరే నాయకుడు చందు మహారాజ్ అని ఇప్పుడు నాకు తెలుస్తున్నది. మీకు అందరికీ తెలుసు, గతంలో రాజకీయాలు ఎన్నో జరిగినాయి. నేనేమంటున్నా, ఖచ్చితంగా మీకు ఒక మాట ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఒక నాయకుడు ఆశయాలు, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇది వేదిక కాదు. కానీ ఖచ్చితంగా మా నాన్న ఆశయాలు ప్రజల సేవలో నేను ముందుకు తీసుకెళ్తాను. అది ఏ పార్టీ నుంచి వస్తుంది, నేను బీజేపీలో ఉన్నాను, నేను ప్రజల మేరు కోరుకునేవాడిని. మా నాన్న ఆశయాలు ఏ పార్టీ కానీ నుంచి మనం ముందుకు తీసుకెళ్తాను. ప్రజలు బాగుండాలని, ప్రజల కోసమే నేను సేవలో ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చందు మహారాజ్ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి తాండూరు ప్రజల తరఫున, అలాగే వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అలాగే ఈ తాండూరుకు చేసిన సేవలు ఆయన చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన సేవలు చూసుకుంటూ, ఆయనని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలి. ఎంతోమంది లీడర్లను తయారు చేసిన నాయకుడు ఆయన. ఒక్కరిని కాదు, దాదాపు 100 మంది లీడర్లను తయారు చేసిండు. ఆ లీడర్లు కూడా ఆ ప్రగతి పథంలో తాండూరు తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ కానీ మనమందరం కలిసికట్టుగా ఉండి ఒక జట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీని తర్వాత తాండూరును అభివృద్ధి పథంగా నడపాలని కోరుకుంటూ అవకాశం మీకు ఇచ్చిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ గారికి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాండూరు పట్టణంలో మరి నరేష్ మహారాజ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలకు అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, మరి ఆ రోజు చందు మహారాజ్ అంటే మరి బీసీ నాయకుడు, మరి ఆ రోజు మాణిక్రావు కానీ, చందు మహారాజ్ కానీ, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులుగా ఎదిగిన గొప్ప పేరున్న నాయకులు ఆ రోజు
తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి నాయకులు అలా చందు మహారాజ్ అంటే మరి ప్రజలకు ముద్దుగా చందు మహారాజ్ అనుకుంటారు, అప్పుడు చంద్రశేఖర్ అంటుండ్రి. మరి ఆయన ప్రతి ఒక్కరికి భుజమే చేసి మరి ప్రేమతో మాట్లాడి మరి ముద్దుగా మరి ఎవరికైనా అవసరాలు ఉంటే ఏమైనా పని ఉంటే మరి హైదరాబాద్లో ఆటోలు ఎక్కించుకొని మరి వారు వాళ్ళ పని చేపించే గొప్ప నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు తెలియస్తూ ఆయన ఆశయాల సాధన కోసం వాళ్ళ కొడుకులు తప్పకుండా ముందు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళ నాన్న పెద్దన్న పేరు తీసుకురావాలని చెప్పి కోరుకు చిన్న అవకాశం ఇచ్చిన పెద్దల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు నరేష్ మహారాజ్ యొక్క నాయకత్వంలో చందు మహారాజ్ గారి యొక్క వర్ధంతి మనం జరుపుకుంటున్నాము. పెద్దలు అన్ని పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ అన్ని పార్టీల వారు వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారాలు. మహారాజ్ చేసిన ఆశయాలు అందరికీ తెలిసిన విషయమే. మహారాజు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఆయన. ఎందుకంటే బషీరాబాద్లో పూట కూడా ఎన్టీ రామారావు ఉన్నాడు, ఛాలెంజ్ చేసిండు, బషీరాబాద్కి వస్తున్నా అంటే భయపెట్టించిండన్న. మహారాజు వాళ్ళ ఫ్యామిలీ కాందాన్ని, కాంగ్రెస్ పార్టీ కాందాన్ని ఎవరు వచ్చి నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చందు మహారాజు యొక్క ఆశయాలకు మనం అందరం కట్టుబడి ఉండాలని కోరుతూ నా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై హింద్. పుల్ల మనోహర్ చైర్మన్ ఉన్నప్పుడు మేమందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. అతను తాండూరు సర్వతోముఖికి ఎంతో పాటుపడినాడు. ఏ పార్టీ అనే భేదాలు లేకుండా కూడా అందరూ కలుపుకుపోయి తాండూరు డెవలప్మెంట్ పనిచేసాను. అందుకే అతనికి మనమందరం కూడా ఇవాళ అర్పిస్తూ అతన్ని ఆత్మశక్తి కోరుతూ చందు మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తాండూరు నియోజకవర్గంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మా చందు మహారాజ్ గారు ఒకటి అంటుండ్రి, 1989 లోపట అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మరి గాలి మొత్తం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట 85 సీట్లు వస్తున్నాయి మహారాజ్ అంటే, అరే పిచ్చోడా నువ్వు మనకు అక్కడ కాదురా, ఈ తాండూరు పరిస్థితి ఏమిటి ఒక్కసారి తెలుసుకునిరా. ముందుగా మన గోసి మనం చక్కగా పెట్టుకుంటే ఇతరులకు మనం ఏమైనా చేయొచ్చునట్టని చెప్పి ఆయన ఏమైతే చెప్పిండో మనము మన ఇంటిని చక్కగా పెట్టుకోవాలి, మన మండలాన్ని చక్కగా పెట్టుకునే, మన తాండూరు నియోజకవర్గాన్ని చక్కగా పెట్టుకుంటేనే అది బాగుంటుందంటని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మంత్రివర్యులు శ్రీ చందు మహారాజ్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయన తనయుడు నరేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వర్ధంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి పెద్దలు చందు మహారాజ్ గారి గురించి చెప్పారు. మరి చందు మహారాజ్ గారు అంటే మరి మాణిక్రావు మహారాజ్, చందు మహారాజ్, నారాయణ మహారాజ్ అని భారతదేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం ఎట్లదో వారికి ఎట్లయితే గొప్ప పేరు వచ్చిందో మరి తాండూరు నియోజకవర్గంలో కూడా మాణిక్రావు మహారాజ్, చందు మహారాజ్, నారాయణ మహారాజ్ అని తాండూరు ప్రజలు ఆ పేరు గుర్తించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా వారి తనయుడికి ఒకటే నాకు విన్నపము, మరి మీరు కూడా పెద్ద నాన్న, చిన్న నాన్న, నాన్నగారు చేసిన సేవలలో బాటలో మీరు కూడా ముందుకొచ్చి ప్రజాసేవకు అంకితం కావాలని నేను కోరుకుంటూ, అలాగే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెద్దలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కంతం రామరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు చందు మహారాజ్ అకాల మరణం తర్వాత మన లక్ష్నాపూర్ చౌరస్తా కాడ చందు మహారాజ్ మార్గని బషీరాబాద్కు మార్గని పేరు పెట్టారు. మరి అక్కడ దిమ్మె పడిపోయింది. మరి నేను ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఆర్ఎన్బి వారికి నా యొక్క విన్నపము, మరి అక్కడ చందు మహారాజ్ మార్గని కమాన్ కట్టించాలని నేను కోరుకుంటూ, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి తీసుకొని మరి ఆర్ఎన్బి వారికి మాట్లాడి ఆ కమాండ్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాను. CT Cable